సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో 3 Roses సీజన్ 2 టీం ఉన్నారు. సీజన్ విశేషాలు అలా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. పుష్ప గారు హాయ్ హాయ్ అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మామూలుగా 3 Roses అని పెట్టారు అన్న, బట్ మీరు కూర్చున్నారు. వెళ్ళిపోతా, ప్రాబ్లం బ్యానర్ లో కొంచెం ఉంటే బెటర్ అనిపించింది అన్న. ఇక్కడ పర్వాలేదు, కంటెంట్ కావాల్సిన కంటెంట్ ఉంది సిరీస్ లో. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా రాలేదా? సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర కూర్చున్నారా? పార్ట్నర్షిప్ కదా. 3 రోజుల పార్ట్నర్ ఈషా గారితోనే, సో ఓకే అందుకే దగ్గర కూర్చున్నాను. ఈషా గారు ఎట్లా అనిపిస్తుంది అంటే 3 Roses కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చే ప్రతిదీ టీజర్ కానీ ట్రైలర్ కానీ మెప్పించినంత సినిమా కానీ వెబ్ సిరీస్ అంత ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ప్రెసెంట్ ఉన్న సినారియో చూసుకుంటే మీకు పర్టికులర్గా మీ క్యారెక్టర్లో నచ్చిన పాయింట్ అంటే ఏదని చెప్పి 3 Roses పరంగా? నా క్యారెక్టరా సీజన్ 1లో రితు, ద క్యారెక్టర్స్ నేమ్ ఇస్ రితు. ఓకే, నాకు పర్సనలీ చాలా ఇష్టమైన క్యారెక్టర్ బికాస్ ఇట్స్ హైపర్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మాట వినదు. షీల్ హ్యావ్ వన్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఆల్. అండ్ హర్షతో ఎప్పుడు ఒక ఫైట్ ఉంటుంది అనమాట. అంటే ఒక బ్యాంటర్ అవుతా ఉంటుంది వాళ్ళిద్దరు. సీజన్ 2 వచ్చేసరికి ద క్యారెక్టర్ ఇస్ చేంజింగ్ అ లాట్. అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది. అ లాట్ ఆఫ్ డెసిషన్స్ షీల్ టేక్ ఆన్ హర్ ఓన్. అండ్ గర్ల్స్ గ్యాంగ్తో ఉంటుంది. సో ఐ థింక్ ఐ రియలీ లైక్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద క్యారెక్టర్. And especially the hyperness. In real life la anta hyper kaadu, only with my close friends I'm hyper. Okay. But otherwise this character is very hyper in season 1. In season 2 lo kuda girls gang tho she's equally hyper at all. So that's the thing I absolutely love about the character. మీరు ఆల్రెడీ సీజన్ 1 లో వర్క్ చేశారు. సీజన్ 2 లో ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళది బాగా హైప్ అంటే ఎవరిది ఉండదు క్యారెక్టరైజేషన్? నాకు ఏ క్యారెక్టర్ అనిపించింది అంటే నాకు ఐ థింక్ చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది ఈ సీజన్ 2 లో. బికాస్ సీజన్ 1 నుంచి నేను హర్ష వచ్చాము, అది కంటిన్యూ అవుతుంది. బట్ అదర్ దెన్ బోత్ ఆఫ్ us there are lot other new characters. So I think చాలా when you watch it will be all very fresh, చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇఫ్ యూ సీ సూర్యాస్ క్యారెక్టర్, కుషితాస్ క్యారెక్టర్, రాశీస్ క్యారెక్టర్, సత్య గారు క్యారెక్టర్స్ అందరివి కూడా చాలా వెరీ వెరీ ఫన్నీ. అండ్ ద డైలాగ్ బ్యాంటర్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ ఆల్సో అంటే మంచిగా ఎంజాయ్ చేస్తారని ఐ ఫీల్. సో ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ వెరీ గుడ్, ఓవర్లీ ఎంజాయబుల్ క్యారెక్టర్స్. ఓకే, కుషిత గారు అంటే నార్మల్గా ది గర్ల్ ఫ్రెండ్ అనేది కూడా వచ్చింది, అది కూడా కొంచెం ఫ్రీడమ్ టైపే. దీంట్లో కొంచెం ఫ్రీడమ్ మరి కొంచెం దానికన్నా ఎక్కువలా అనిపిస్తుంది మీది చూడంగానే మీ ఇంట్రడక్షన్ వీడియో. అంటే అలా అనిపిస్తుంది కానీ అలా కాదండి. అది ఓకే, సిరీస్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు. అంటే ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నాం కదా, ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నాం కదా సిరీస్ ఎందుకు అంటే నువ్వు అలా చూసి జడ్జ్ చేసేస్తావా? లేదంటే మీ వీడియో ఒకటి చూసాం ఆల్రెడీ, ఇంట్రడక్షన్ ది కొంచెం అంటే టీజర్ 3 Roses. బట్ ఫ్రీడమ్ అనేది మరీ ఎక్కువ అయిపోయినట్టు అలా అనిపిస్తుంది. ఏముండదండి. అలా ఏముండదు. ఎవరికి ఎక్కువైంది? అమ్మాయికి అమ్మాయిలకి ఫ్రీడమ్ ఎక్కువైందా? క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎక్కువైందా అనిపిస్తుంది. ఎవరికి? నాకు అనిపించింది. That's the wrong thing then. నాకు అనిపించింది. ఓకే బ్రో, ఎట్లా అనిపిస్తుంది? బ్యాక్ టు బ్యాక్ చేసుకొని వస్తున్నారు, గ్యాప్ వచ్చినా కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా సరే ఇంకా నెక్స్ట్ ఇంకా గట్టిగా ప్రయత్నిద్దాం అనుకుని వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఫెయిల్ అయినప్పుడు? దాన్ని ఎట్లా తీసుకుంటారు? బాగా ఐ డోంట్ ఫీల్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే ఫెయిల్యూర్ అటువంటి ఏ ఉండవు నా ఫీలింగ్ అయితే. నాకు కన్సిస్టెంట్ వర్క్ వెళ్తుంది. అండ్ దిస్ అ ప్రామినెంట్ వర్క్ ఐ గాట్ ఆఫ్టర్ హిట్ 3 రిలీజ్ తర్వాత నాకు 3 Roses వచ్చింది. సో ఐ హ్యావ్ ఎ గుడ్ స్పేస్, మంచి మంచి యాక్టర్స్ మధ్యలో పనిచేశాను. అండ్ ఒక మంచి సినిమాటిక్ వైబ్ ఉంది, చాలా బాగుంటుంది. ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఉంది క్యారెక్టర్కి. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఆన్ సీయింగ్ మీ లైక్ దట్. కుషిత గారు, నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నార్మల్గా ఏదైనా ప్రమోషన్ వస్తే దుబాయ్ కానీ ఇంకా అదర్ వెళ్తున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ పరంగా ఎక్కువ మనీ వస్తుందా, హీరోయిన్ పరంగా ఎక్కువ వస్తుంది? ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ ఎక్కువ వస్తాయి నాకు. ఓకే, చాలా మేము కూడా అలా అయితే సార్ నెక్స్ట్ నుంచి 1 reel పెట్టుకుంటాం. నువ్వు నేను పెడతా ఏముందన్నా. ఓకే, కొన్ని క్వశ్చన్స్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీస్ యూ హ్యావ్ డన్ సో ఫార్? ఇప్పుడు చేసిన దాంట్లో ది బెస్ట్ సృష్టి. ఇఫ్ యూ హ్యాడ్ టు 3 movies in your lifetime with only one hero, who would you choose? If I had to do only 3 movies in lifetime, okay. And with only one hero, who would you choose?
ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే ఎవరిని చూస్ సో చేస్తాం? 3 సినిమాలోనే ఒక హీరోతో పని చేయాలి. అదే. అవి లైఫ్ లో 3 సినిమాలు ఛాన్స్ ఓన్లీ ఉంది. 3 మూడు సినిమాలు సినిమాలు వస్తాయి. దాంట్లో ఒక హీరోతోనే hero. చేయాలి. ఆ హీరో ఎవరని. ఓకే. నేను చాలా అంబిషియస్ కదా, సో Hmm. 3 డిఫరెంట్ హీరోస్ పెట్టి నేనే సేమ్ హీరోయిన్ ఉంటా, అలా ఉండొచ్చు. ఒకే టైంలో ఎలా కుదురుద్ది ముగ్గురు హీరోస్ తో అనేది? ఇది 3 రోజెస్ లాగా 3 హీరోస్ ఉంటారు ఎట్ ఏ టైం మూవీ షూటింగ్ చెప్పలేం కదా. ఏమో నాకు అలా ఒక్కరు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ అంటే మినిమం 3 ముగ్గురు హీరోస్ కంపల్సరీ. నేను సేమ్ హీరోయిన్ కంటిన్యూ అవుతుంది, హీరోలు మారుతారు. ఎలా ఉంది కాన్సెప్ట్? బాగుంది కదా. ఓకే. హూ ఇస్ యువర్ డ్రీమ్ డైరెక్టర్? రాజమౌళి గారు. రాజమౌళి గారు. ఓకే. షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ఏ మూవీ సెట్. దిస్ ఒక క్యారవన్ సీన్ ఉంటుంది. ఏం జరిగింది? ఏం జరిగింది అనేది 12th చూడండి. బట్ షూటింగ్ దట్ సీన్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఓకే, దెన్ ఆఫ్ స్క్రీన్ మెమరీ. ఓకే, వైల్ Funny. షూటింగ్ దిస్ ఆఫ్ స్క్రీన్. Off screen. మేము యాక్చువల్ గా ముంబైలో సాంగ్ అంతా స్నేహ సెలబ్రేట్ చేస్తున్నాం, వీళ్ళంతా మౌంటేజ్ లోకి వెళ్తుంటది. అండ్ దెన్ మేము షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గరికి వెళ్ళి జనరల్ ఫ్యాన్స్ లాగా వెళ్ళి షూట్ అనే విషయం చెప్పకుండా మీరు took a selfie. వెళ్తారు, ఈషా గారు ఎవరితో వెళ్తారు? వీళ్ళు ముగ్గురు మేము మాంటేజ్ షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు మేము వీళ్ళు ముగ్గురు ఉంటారు, నేను ఉంటాను, అండ్ ఇంకొక రోల్ ఉంటుంది, హెయిర్ స్టైలిస్ట్ రోల్ ఒకటి ఉంటుంది, సిద్ధార్థ్. కరెక్ట్. సో మేము 5 షారుఖ్ ఖాన్ గారి ఇంటి 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 ముందు ముందు we just So it's post like- like ఇలా సెల్ఫీస్ దిగి జనరల్ దిగుతారు కదా అక్కడ ముంబై Montages, వెళ్ళి ఫ్యాన్స్ yeah. అదే దిగి ఆ టైప్ లో మేము మాంటేజ్ లో దిగాం. దట్ వాజ్ మెమరబుల్ మూమెంట్. మూమెంట్. ఓకే. వాట్ వాస్ ది లాస్ట్ మూవీ యూ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? థియేటర్స్ లోనే ఐ వాచ్డ్ ద లాస్ట్ మూవీ ద గర్ల్ ఫ్రెండ్. ఐ వాచ్డ్ థియేటర్స్ లోనే చూసాను. థియేటర్స్ లో ఎట్లా అనిపించింది గర్ల్ ఫ్రెండ్? నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. Yeah. రియల్ గా అంటే అట్లా ఉంటే బెటర్ అనుకుంటున్నారా? అంటే బాయ్స్ మరి అంత టాక్సిక్ గా ఉంటుందా? అందరూ అలా ఉండరు, అందరూ అలా అందరూ అమ్మాయిలు అలా ఉండరు, అందరూ అబ్బాయిలు కూడా అలా ఉండరు. ఇట్ డిపెండ్స్. డిపెండ్స్. యా. ఓకే. ఇఫ్ యూ గెట్ ఏ హాలీవుడ్ ఆఫర్, హూ వుడ్ యూ చూస్ యాజ్ ది ఫస్ట్ హీరో? కమ్ ఆన్ హాలీవుడ్. నా పేరు చెప్పి నా ఏకంగా ఇండియానే వదిలేసాను. వరల్డ్ కాదు, అది చేసుకొచ్చేస్తాను. యాక్చువల్లీ నాకు హాలీవుడ్ లో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఓకే. ఓన్లీ టాలీవుడ్, ఓన్లీ తెలుగు, కాలీవుడ్, తమిళ్. ఓకే. హూ డిడ్ యూ ఫైండ్ ది మోస్ట్ స్టైలిష్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్? ఎనీ మూవీ. మోస్ట్ స్టైలిష్ హీరోవా? ఎవరో ఒక్కలేనా స్టైలిష్ అయితే? ఐ థింక్ అల్లు అర్జున్ ఇస్ వెరీ స్టైలిష్. తారక్ ఈజ్ ఆల్సో స్టైలిష్ ఓకే. because they dance really well and they have this ease and మీది ఆ టైంలో అరవింద్ సమేత టైంలో ఒక మీమ్ ఒకటి గట్టిగా వైరల్ అయ్యేది గుర్తుందా? మీకు ఐడియా ఉందా? idea లేదు. ఐడియా లేదు. Manu Vikas. ఓకే. Yeah. వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ యువర్ కెరియర్ అన్న? ఛాలెంజింగ్ అంటే మీరు ఇప్పుడు దాకా చేసిన మూవీస్ లో బాగా మీకు ఇది బాగా అనిపించింది ఛాలెంజింగ్? అలా ఏమనిపించలేదు, చేసుకుంటూ పోయాము. అంటే చేసుకుంటూ. అంత ఛాలెంజింగ్ చచ్చిపోతాం ఈ సీన్ చేస్తా అనే ఫీలింగ్ నేను రాలేదు ఇప్పుడు. ఓకే. బట్ ఎంజాయ్ చేస్తా ఆ లెర్నింగ్ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను. మీకు ఈషా గారు అంటే ఛాలెంజింగ్ సీన్ అంటే ఆల్మోస్ట్ చాలా మూవీస్ దాకా చేసుకొని వచ్చారు, మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది? అంటే ఇమోషనల్ గా కొన్ని క్యారెక్టర్స్ కి మనం కనెక్ట్ అవుతాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఇమోషనల్ మెమరీని మనం ట్రిగర్ చేసుకుంటాం. లైక్ నా ప్రాసెస్ అయితే అది. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఇమోషనల్ సీన్ ఐ ట్రై టు ట్రిగర్ మై ఇమోషనల్ మెమరీ. నాకు ఎప్పుడన్నా అట్లా అయిందా, ఇఫ్ ఎట్ ఆల్ నాకు అయితే హౌ వుడ్ ఐ రియాక్ట్? సో అది చాలా స్ట్రెన్యూస్ ప్రాసెస్ ఉంటుంది అండ్ ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి యాక్టర్స్ అందరికీ కూడా ఛాలెంజింగ్ అనిపిస్తేనే వాళ్ళకి ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది ఆఫ్టర్ షూట్. సో ఐ థింక్ దట్స్ ద మెయిన్ థింగ్. ఎవ్రీ యాక్టర్ షుడ్ ఫీల్ ఛాలెంజింగ్ ఉండాలి కూడా వాళ్ళకి. ఓకే. Yeah. What would you give as a surprise gift to the director on a movie set? మైక్. సర్ప్రైజ్ గిఫ్ట్. మైక్ సర్ప్రైజ్ గిఫ్ట్ మైక్. సారీ, డైరెక్టర్ సార్. డైరెక్టర్ సార్. సార్ యాక్షన్ అని చెప్తారు కాబట్టి మైకే బెటర్ అనుకుంటున్నాను. మైక్ అన్నారు డైరెక్టర్ సార్ కానీ మళ్ళీ మైక్. లేదు, మైక్ తను క్లియర్ గా ఉంది, మనమే కన్ఫ్యూజ్ అయ్యాం. ఎందుకు మైక్ Mic. చూస్ చేసుకున్నారు నార్మల్ గా? బికాజ్ ఆయన యాక్షన్ అని చెప్తారు కదా మైక్ లోనే గొంతు పోద్ది కదా మైక్ better లేకపోతే. కదా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? క్లాసిక్ తెలుగు మూవీయా? నాకు సఖి సినిమా చాలా ఇష్టం. ఓకే. సఖి సఖి దేనికంటే రీజన్? బాగుంటుంది కదా.
అంటే చాలా బాగుంటుంది, పాటలు చాలా బాగుంటాయి మాధవన్ అండ్ ఒకటి అనిపించింది కదా ఈ సీన్ ఇలాగా అని. అంటే చాలా డ్రీమీ ఉండింది వరల్డ్. మాధవన్ అండ్ ద హోల్ లవ్ స్టోరీ మణిరత్నం గారి సినిమా చాలా డ్రీమీ ఉండింది. ఓకే. సో అందుకే ఫేవరెట్ తెలుగు హీరో మహేష్ బాబు సార్. మహేష్ బాబు సార్. నెక్స్ట్ ఏమైనా SSMB 29లో ప్లీజ్ సార్ క్యాష్ చేయొచ్చు కదా నన్ను. సార్ చేసేయండి సార్, క్యాష్ చేసేయండి. ఓకే. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? 100 times. I think F1. F1. I love it. Okay. గ్రేట్ సినిమా. If not an actress, what would you choose? What would you be? Not an actress. డాక్టర్. Doctor. 3 emojis that describe you best. ఆ సింబల్స్ the పెట్టి వాళ్ళకి ఏమి ఇస్తారు? ఓ యాజ్ పర్ వికాస్ ఇస్తా. ఆ సింబల్ ఎక్స్ప్రెషన్ కూడా పెట్టాలి ఎమోజీ. అయ్యే మనోవికాస్ ఏమి ఇస్తారనా? మీకు మీరు ఏది ఇచ్చుకుంటారు, వీళ్ళిద్దరికి ఏది ఇస్తారు? క్యూట్ ఎక్స్ప్రెషన్ అన్నా ఎమోజీలు చూస్తారు కదా, చాట్ చేస్తారు కదా మీరు. చేయను అది బాగా చేయరా? చేయను. ఎమోజెస్ అంటే నేను ఎత్తుకుతున్నా ఏ ఎమోజెస్ ఏమన్నా అంటే మీకు జస్ట్ నార్మల్ గా ఇప్పుడు రొటీన్ గా ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా పెడతాం ఏదో ఎమోజీ. మహా థమ్స్అప్ పట్టే తప్ప ఏం పెట్టను నేను. సో మనోవికాస్ అయితే ఏం పెడతాడు? మనో వికాస్ డ్రింక్ Cheers. చీజ్ వాజ్ దేర్, చీజ్ వాజ్ దేర్, గ్లాసెస్ పెడతాడు. యా టు మీ ఐ థింక్ టు హర్ ఒక హార్ట్ ఇమోజీ. హార్ట్ ఇమోజీ అండ్ టు హర్ నాకు చిన్న కన్ఫ్యూజ్ ఇమోజీ పెడతాడు. చిన్న కలజోడ కన్ఫ్యూజ్ అంటే ఐస్ ఇట్లా కలజోడ ఎలా పెట్టాలి పైకి చూస్తుంటాడు కదా. ఓకే. ఐ మీన్ ఒక సింగిల్ ఇది ఉంటుంది, నాకు తెలిసి ఎవరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అన్నట్టు చూస్తుంటాడు. లైక్ దిస్. యా సింగిల్ ఎలా పైకి. మీకు బాగా బెస్ట్ ఎమోజీస్ అంటే? నాదా అది లవ్ హార్ట్. హార్ట్. నాది కూడా హార్ట్. మీదండి? హార్ట్ బ్రేక్. సేమ్. ఓకే. ఇఫ్ యూ గెట్ ఏ సూపర్ పవర్ ఫర్ ఏ డే, వాట్ వుడ్ యూ డూ? What would I do? I think I want to travel the world. ఓకే. Yeah, it's not possible కదా, లైక్ అంటే ఇమీడియట్ గా వెళ్ళాలంటే అవ్వదు అదంతా. సో ప్రాబ్లీ ఐ జస్ట్ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్ ఓకే. గివెన్ అ ఛాన్స్. ఫ్రాన్స్ వెళ్తారా? యా, వై నాట్? ఓకే, నైస్. మ్యారీ, డేట్, ఫ్రెండ్. గివ్ 3 hero names. మ్యారీ మహేష్ బాబు. ఓకే. డేట్ దేవుడా ఏం చెప్పాలి. పక్కన ఒకరు ఉన్నారు, దేవుడు రాడు. ఎదురుగా ఒకరు ఉన్నారు. యా డేట్ మనోహర్. మనో వికాస్. ఈషా రీషా ఇంకేముంది? రీతు ఫ్రెండా? కొడుతుంది. ఫ్రెండ్. ఫ్రెండ్ రాజ్ తరుణ్. రాస్తారు. ఓకే. 1 rumor you wish was true. which was true. One rumor about me, కొన్ని అంటే there few rumors that I got casted in a big commercial movie. I wish that got రియల్ అయి ఉంటే బాగుండేది అప్పుడెప్పుడో అనిపించింది. తర్వాత రూమర్స్ పెద్ద పట్టించుకోవడం. ఓకే. ఇప్పుడు నేను కొన్ని మూవీ టైటిల్స్ చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్పాలి. ఇంగ్లీష్లో మీరు చెప్తారు, ఇంగ్లీష్లో నేను చెప్పాలా? ఆల్రెడీ మీరు వర్క్ చేసిన హీరో గారిది. ఓకే. ఓకే. తెలుగు మీడియం ఎలా తెలిసిపోయింది నీకు? ఇంగ్లీష్లో చెప్తారంట, మనం పర్సన్ విత్ క్వాలిటీస్ ఆఫ్ నరసింహ. ఎన్టీఆర్ గారిది, హీరో గారి పేరు కూడా నేనే సజెస్ట్ చేస్తాను. ముగ్గురులో ఎవరైనా గెస్ట్ చేయొచ్చు. అరవింద సమేత. సినిమా పేరు ఆ టైటిల్ కి తగ్గట్టు. అరవింద సమేత. అదేలా అయిందన్న, పర్సన్ విత్ క్వాలిటీస్ ఆఫ్ నరసింహ ఆ టైటిల్ లో ఉండుద్ది. ఆ మూవీ ఎవరు హీరో? ఎవరు? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. నరసింహరా? నరసింహారెడ్డి బాలకృష్ణ గారిది. పేరు కట్టుకొని చెప్పు. నరసింహుడు. నరసింహుడు. యా. పాత సినిమా నాది. సార్ తెలియట్లేదు మూవీ కూడా. ఓకే. ఆయనకి నా పాత సినిమాలు కూడా తెలుసు. క్లవర్ ఆర్ డేరింగ్ గాయ్? సేమ్ హీరో. క్లెవర్ ఆర్ డేరింగ్ గాయ్. ఇది సినిమా టైటిల్ అనే లేకపోతే ఇది వేరే క్వశ్చన్? సినిమా టైటిల్ సేమ్. క్లవర్ ఆర్ డేటింగ్ గాయ్? డేరింగ్ గాయ్. డేరింగ్ గాయ్. తెలివేనా? తెలుగుందా? ఎన్టీఆర్ గారి మూవీస్ టైటిల్ లోనే ఉంటుంది. ఇవన్నీ తారక్ మూవీస్. ఇప్పుడు చెప్పే తారక్ మూవీ నెక్స్ట్ మార్చ్. డేటింగ్ గాయ్. క్లవర్ అండ్ డేటింగ్ గాయ్. డేరింగ్ గాయ్. డేరింగ్ గాయ్. డేరింగ్ గాయ్. తెలివి అని డ్యూయల్ రోల్ ఏమైనా ఉందా? అయింది సింగిలే. సన్నగా ఉంటారు ఆ సినిమా, బాగా సన్నగా. నాన్న ప్రేమ.
సారీ యమదొంగ. బాగా సన్నగా ఉంటారు ఆ సినిమాకి. మా ఎగ్జామ్స్ కూడా ఎంత కష్టపడలేదు తెలుసా నువ్వు. మ్మ్హ్మ్. ఆ టైం మూవీసే. అదుర్సా చాలా సన్నగా ఉంటారు. యమదొంగ తర్వాత మూవీ ఆర్ ముందు. నెక్స్ట్ కూడా పెద్ద చెప్పచ్చు హిట్ అయింది అది. ఓకే, దాంట్లో ఒక సాంగ్ వైరల్ అప్పట్లో. ఎన్టీఆర్ గారు కూడా బయట స్టేజ్ ఈవెంట్ లో వేసారు డి ఆటలు. సన్నగా ఉన్నారా? సన్నగా ఉంటారు ఎన్టీఆర్ గారు. ఫోన్ దగ్గరలో లేకపోతే ఇప్పుడు చెప్పేసాడు అలా టక్కని. అయిపోయిందా? ఏం సినిమా అది? గెలిచేవాళ్ళు చెప్పేసి. చెప్పు చెప్పు చెప్పు. కంత్రి. అంత డీటెయిల్ గా అయ్యో. మీరేమో బాద్షా అన్నారు. బాద్షాలో కొంచెం ఆయన మీడియం గా ఉంటారు కదండి. ఓకే, నెక్స్ట్ ఇంకో వేరే హీరో గారి. ఇప్పుడు మూవీ నేమ్, హీరో నేమ్ చెప్తాను, ఆ టైటిల్ అంటే క్యారెక్టర్ నేము, ఆ మూవీ పేరు చెప్పాలి మీరు. హీరో కూడా నేనే ఎవరో చెప్తా, ఓకేనా? 3 రోజెస్ క్వశ్చన్ కూడా Answer ప్రిపేర్ కూడా మీరే అవ్వలేదా? చెప్పేశారు. ఓకే, రాజా మహేష్ బాబు గారిది. రాజా ఇస్ వాట్? ఆయన క్యారెక్టర్ నేమ్ అది. యువరాజా. సినిమా పేరు చెప్పాలా? ఆ సినిమా పేరు చెప్పాలి. కలేజా. యువరాజు. రాజునే కదా. ఆ పాత సినిమా. మురారియా? కొంచెం దగ్గరికి వచ్చి యువరాజా. మురాడి. పోఖ్రి? దాని నెక్స్ట్ ఇయరే పోఖ్రి తర్వాత మురారి తర్వాత. మహేష్ బాబు గారు ఫ్యాన్ అన్నారు. మురారి ఎలా? తర్వాత నిజమా? నిజమా? నిజం అబద్ధం ఏదో ఉంది. హార్స్ రైడింగ్ ఉంటుంది దాంట్లో. టక్కర్ దొంగ. టక్కర్ అది దొంగ. కూడా. థర్డ్ వాయిస్, ఫోర్త్ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందా అనుకుంటారండి. గేమ్ షో చేస్తావు తెలుసా. నందగోపాల్ ఆర్ పార్దు. చూస్ అతడు. చేసుకోవాలా? అతడు. చంద్రగోపాల్ పార్దు అంటే 3 రోజెస్ సీజన్ 1 సీజన్ 2. విజయ్ సూర్య. విజయ్ సూర్య. మహేష్ బాబు గారి పేరు సినిమాలో. విజయ్ సూర్య రెండువా? విజయ్ సూర్య ఫుల్ నేమ్. విజయ్ సూర్య. పాత సినిమానా? ఆయన కూడా గుర్తుండదు తెలుసా. ఆల్మోస్ట్ ఒక 15 years. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్. ఓకే. బిజినెస్ మ్యాన్. ఫస్ట్ ఆయన ట్రైన్ దిగారు నేమ్, తర్వాత సూర్య బాయ్ అని చేంజ్. అండ్ ఇంకో హీరో. నెక్స్ట్ టైం నుంచి ప్రిపేర్ అవుతాం. ది బాండ్ ఆఫ్ బ్రదర్స్. బాండ్ ఆఫ్ బ్రదర్స్. మహేష్ బాబు గారిది. ది బాండ్ ఆఫ్ బ్రదర్స్. 3 రోజెస్. 3 brothers. దాంట్లో బ్రదర్స్ ఉంటారు. నాని. అదే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. మంచి ఫ్యామిలీ. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఇంక మొత్తం నేనే క్వశ్చన్ పేపర్ అంతా రాసి ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు వేరే హీరో పవన్ కళ్యాణ్ గారు. వన్ హూ రూల్స్ ఆల్సో నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఆయన టైటిల్ ఉంటుంది దీంతో ఒకటి. స్టార్టింగ్ మూవీస్ కెరియర్ లో పవన్ కళ్యాణ్ గారి. వన్ హూ రూల్స్ ఆల్సో నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. టైటిల్ లోనే ఉంది పేరు అది. విష్ణువా? నాకు జానీతో పేరు గుర్తుందా. దాని మీద టైటిల్ ఉంటుంది. విష్ణు అన్నా మీరు చెప్పాలన్నా. అంటే అలా ప్రెజెంట్ చేయకుండా ఎగ్జామ్ లో కూడా మర్చిపోతుంటా మామూలుగా. నేను బ్యాక్ బెంచ్ ఉంది, బట్ మీకోసం ప్రిపేర్ అయ్యి వచ్చాను అసలు. విష్ణు. చెప్పండి అన్న. అయ్యో అన్నయ్య. అదే నువ్వు మీరెవరైనా గెస్ట్ చేస్తారా? పేరు వాళ్ళకు కూడా అర్థం కాలేదు. బద్రి అండి. బద్రి. వన్ హూ రూల్స్ ఆల్సో నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. నెక్స్ట్ డిక్షనరీ పట్టుకుని కూర్చుంటాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అండ్ ఏ ఫార్మ్ ఆఫ్ లార్డ్ సత్యనారాయణ స్వామి. అది కూడా పవన్ కళ్యాణ్ గారిది. బద్రీనాథ. పవన్ కళ్యాణ్ గారిది. అన్నవరం. అన్నవరం. బా కరెక్ట్, గెలుచుకున్నారు. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్. Okay. A holy place in Uttarakhand. Lord Vishnu's temple. పవన్ కళ్యాణ్ గారి సినిమా. అల్లు అర్జున్ గారిది. బద్రీనాథ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you. అండ్ లాస్ట్ క్వశ్చన్. మీది అప్కమింగ్ మూవీ తరుణ్ భాస్కర్ గారితో వస్తుంది రీమేక్ అని, జే మలయాళం ఫిలిం. అది ఎట్లా అనిపిస్తుంది ప్రాజెక్ట్? దాంట్లో క్యారెక్టర్స్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉండబోతున్నాయా? అది అంటే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేశారు. ఇట్స్ వెరీ అంటే బాగా వచ్చింది ప్రాజెక్ట్.
జాన్ లో అది రిలీజ్ అవుతుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎంతమంది తెలుగు యాక్టర్స్ మెయిన్ వాళ్ళు ఇంకా ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీలో? Hmm? ఆ మూవీలో క్యారెక్టర్స్ ఎంతమంది తెలుగు యాక్టర్స్? అందరు తెలుగు వాళ్ళే. అందరు తెలుగు వాళ్ళే అండి. పెద్ద పెద్ద వాళ్ళని ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈషా గారు లాంటి వాళ్ళని ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, అంటే మంచి యాక్టర్స్ ఉన్నారు అందులో, మంచి యాక్టర్స్ మంచి యాక్టర్స్ ఉన్నారు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తరుణ్ భాస్కర్ గారితో? ఆయన దాంట్లో కొంచెం కాన్సెప్ట్ అయినా ఆయన స్క్రీన్ ఆయన చాలా డిఫరెంట్ ఉంటుంది. అవునవును, బికాస్ హీస్ యాక్టింగ్ ఇన్ ఇట్, హీస్ నాట్ డైరెక్టింగ్ ఇట్ కదా. ఓకే, సజీవ్ అని హీస్ అ న్యూ గై, హీస్ డెబ్యూయింగ్ విత్ దిస్ మూవీ అన్నమాట. చాలా బాగా, బికాస్ హిస్ విజన్ ఇస్ సో నైస్. ఇందులో తెలుగు నేటివిటీ అంతా కూడా ఈ ఓన్లీ తనే అన్ని రాసుకొని నీట్ గా అన్ని చేశాడు సజీవ్. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ రియలీ వెల్. సజీవ్ చాలా అంటే ఫస్ట్ టైమర్ లో ఎక్కడ అనిపించదు. సో ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. 3 రోజెస్ Thank you. సీజన్ 2 మంచి బ్లాక్ బస్టర్ రావాలని, వ్యూవర్షిప్ గట్టిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. Thank థ్యాంక్ యూ you. సో Thank you. మచ్. Thank you so much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.